ఒక కామెంట్ వచ్చింది. అయితే సీతతో కదా మాట్లాడినంది, నిఖిల్ సోనియాతో మాట్లాడుతా అన్నాడు అని. అయితే ఫస్ట్ ఇద్దరు నామినేషన్ చేశారు, ఇద్దరు పెద్ద బ్లేమ్ లేశారు. అప్పుడు బాగా ఎమోషనల్గా వీక్గా ఉన్న నిఖిల్ వాళ్ళిద్దరితో మాట్లాడిననే అన్నాడు. ఎందుకంటే ఇద్దరు అప్పుడు ఎమోషనల్గా డౌన్ చేశారు కాబట్టి నిఖిల్ని. అసలు అవి పెద్ద పెద్ద వేరే కంటెస్టెంట్ అయితే ఎలిమినేట్ అయిపోయేవాడు ఆ టైంలో. అలాంటివి కనుక తీసుకొని ఉంటే నిఖిల్ కొద్దిగా స్ట్రాంగ్ కాబట్టి, అలాగే నిఖిల్ ఫ్యాన్స్ కూడా కొంచెం స్ట్రాంగ్గా సపోర్ట్ చేశారు కాబట్టి ఆ టైంలో నిఖిల్ సేవ్ అయ్యాడు. అదే మామూలుగా నార్మల్ కంటెస్టెంట్ ఎవరో ఒకళ్ళు అయితే పక్కాగా ఎలిమినేట్ అయ్యేవాళ్ళు. దానికి నిఖిల్కి బాధేసి బయట ఎలా వెళ్ళిద్దో జనాలకు ఇప్పటికే కొంచెం నెగిటివిటీ వస్తుంది అన్నారు. ఇది ఎలా వెళ్ళిద్దో అనే బాధతో ఇద్దరితో మాట్లాడిన అన్నాడు. తర్వాత నిజంగానే బయటకు వచ్చాక మాట్లాడాలి. కొంతమంది అంటారు కాదు సీత ఒక్కదానితోనే మాట్లాడినన్నాడు నిఖిల్, సోనియా గారితో మాట్లాడతాడు అని. తను ఎంత ఎమోషనల్గా డ్యామేజ్ అయ్యాడో తనకే తెలుసు కాబట్టి పక్కాగా నేను అనుకోవడం అయితే కలవడు. ఇంకేదన్నా ఎప్పుడన్నా కలిసినప్పుడు హాయ్ చెప్పుకుంటా అలా వెళ్ళిపోతారు, అంతేగాని అందరితో ఉన్నంత క్లోజ్గా అయితే ఉండడం అని నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అనిపించింది. విన్ అయినప్పుడు కంగ్రాచులేషన్స్ కూడా చెప్పలేదు నిఖిల్కి. మీరు అది గమనించారో లేదో. దీనిపైన మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో మెసేజ్ చేయండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పేమన్నా ఉంటే క్షమించండి. మన వీడియోలు కొద్దిగా ఈ మధ్య రీచ్ వెళ్తుంది. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నేను ప్రతి వీడియోలో చెప్తానే ఉన్నాను. అలాగే కొద్దిగా సబ్స్క్రైబ్ బటన్ మీద సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓ లైక్ చేయండి. బాయ్.